ఒక్కసారి ఊహించుకోండి, మీ కళ్ళెదుటే మీ అత్యంత ఆప్తమిత్రుడు గడ్డకట్టుకుపోయే చలిలో ప్రాణాలు వదులుతున్నాడు. ఓ, అది నిజంగా అస్సలు ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది. అవునుగదా? చలి తీవ్రతకు ఆ వ్యక్తి శరీరం స్పందించటం మానేసింది. నోటి వెంట తెల్లని నురుగు వస్తోంది. అక్కడ కాపాడటానికి ఎటువంటి రెస్క్యూ టీం లేదు. కనీసం దారి చూపించడానికి జీపీఎస్ మ్యాపులు కూడా లేని కాలం అది. ఖచ్చితంగా. అసలు చలి నుండి రక్షించే థర్మల్ దుస్తులు కూడా లేవు. మీ వల్ల ఏమీ కాదని తెలిసాక ఆ మిత్రుడిని ఆ మంచులోనే వదిలేసి కన్నీళ్లు దిగమింగుకొని మీరు ముందుకు నడవాలి. చాలా కష్టమైన నిర్ణయం అది. ఎందుకు? ఆ సాహసమంటే కేవలం కొన్ని పుస్తకాల కోసం. అవును, వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా కేవలం అక్షరాల కోసం, జ్ఞానం కోసం ఒక వ్యక్తి చేసిన వెన్నును గగుర్పుడేచే సాహసమిది. ఈనాటి మన సమగ్ర పరిశీలన ఇలాంటి ఒక సజీవ అనుభవం గురించే. అంటే 5వ శతాబ్దంలో చైనా నుండి వచ్చిన యాత్రికుడు ఫాహియాన్ గురించే కదా మనం మాట్లాడుకునేది. అవును, ఆ ప్రాచీన భారతదేశంలో పర్యటించి ఆయన రాసిన మూలాలను మనం ఈరోజు విశ్లేషిస్తున్నాం. ఈ సమగ్ర పరిశీలన లక్ష్యం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ప్రయాణం ఎలా సాగింది, ఆ కాలపు సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోవడం. ఒక మనిషి భౌగోళిక సరిహద్దులను, ఆ ప్రకృతి విసిరే ప్రాణాంతకమైన సవాళ్లను దాటుకుని కేవలం జ్ఞానాన్వేషణ కోసం ఎంత దూరం వెళ్లగలడు అనేదానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కరెక్ట్. ఎందుకంటే పుస్తకాలల్లో చదివే చరిత్ర వేరు, ఒక వ్యక్తి స్వయంగా నడిచి, చూసి, అనుభవించి రాసిన చరిత్ర వేరు కదా. నిజమే. ఈ మూలాలు కేవలం ఒక యాత్రికుడి డైరీ మాత్రమే కాదు, అప్పటి సమాజాన్ని, అక్కడి మనుషుల ఆలోచనా విధానాన్ని, పరిపాలనను అర్థం చేసుకోడానికి ఇదొక గొప్ప ఆధారం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మనం ఈ రోజుల్లో ఎక్కడికైనా హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లాలంటే ఎన్నో గేర్లు, మ్యాపులు తీసుకెళ్తాం గదా. ఆక్సిజన్ సిలిండర్లు, హెలికాప్టర్ బ్యాకప్ లాంటివి కూడా ఉంటాయి. అవును. కాని అప్పట్లో కేవలం ధర్మం పట్ల ఉన్న నమ్మకంతో ప్రాణాలు వదిలేయడం అలాంటిదో ఊహించండి. ఫాహియాన్ మరియు అతని సహచరులు టోచాంగ్, వీయింగ్ ఆ పర్వతాలను దాటడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఆ పర్వతాల ఉత్తర భాగాన్ని దాటుతున్నప్పుడు ఎదురైన చలివాతావరణం రోమాలు నిక్కబుడుచుకునేలా చేస్తోంది. ఆధునిక ఎక్స్ట్రీమ్ సర్వైవల్ కథలు విన్నట్టు అనిపిస్తుంది నాకిదంతా వింటుంటే. మనుషులు చలి భయంతో కనీసం నోరు తెరవకుండా నడవాల్సిన పరిస్థితి. సర్వైవల్ ఎంత కఠినంగా ఉందో వీయింగ్ మరణం మనకు కళ్లకు కట్టినట్లు చెబుతోంది. పర్వతాల ఉత్తర భాగంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన చలిగాలి వీచడం మొదలైంది. ఆ తీవ్రమైన మార్పును వీయింగ్ తట్టుకోలేకపోయాడు గదా. అవును, హైపోథర్మియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు వచ్చే అత్యంత ప్రమాదకరమైన దశ అది. అందుకే అతని ముఖం తెల్లని నురుగుతో కప్పబడిపోయింది. ఓహో, చాలా దారుణం. ఫాహియాన్ అతనికి తన శరీర ఉష్ణోగ్రతను అందించి కాపాడాలని ఎంతగానో ప్రయత్నించాడు, కాని లాభం లేకపోయింది. అప్పుడు వూయింగ్ ఏమంటాడంటే, నేను బతకను, మీరు ముందుకు వెళ్ళండి, లేకపోతే అందరమూ ఇక్కడే చనిపోతామన్నాడు. ఆ క్షణంలో ఉన్న ప్రాణభయాన్ని, అదే సమయంలో తన తోటివారిని కాపాడుకోవాలనే త్యాగాన్ని సూచిస్తోందా మాట. నిజంగా తన కళ్ళెదుటే ఆ స్నేహితుడు అలా ప్రాణాలు వదలడం ఫాహియాన్కు ఎంత మానసిక క్షోభన మిగుల్చుంటుందో కదా. అయినా సరే విధికి ఆ మృతదేహాన్ని వదిలేసి అతను ముందుకు సాగాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ పర్వత శ్రేణిని దాటి ఆఫ్ఘనిస్తాన్లోని లోవాయ్ ప్రాంతానికి, అక్కడ నుండి పంజాబ్కు వాళ్లు చేరుకోవడం. ఆ పంజాబ్ చేరుకోగానే అప్పట్లో దాన్ని పీచాదేశమనేవారనుకుంటా. అక్కడికి చేరుకున్నప్పుడు జరిగిన ఒక విషయం నన్ను చాలా ఆకర్షించింది. ఆ స్థానిక భిక్షువులిచ్చిన రియాక్షన్ గురించే కదా మీరు చెప్పేది? కరెక్ట్. వాళ్ళిచ్చిన రియాక్షన్ వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్లు చైనా నుండి వచ్చిన ఈ బౌద్ధ సన్యాసులను చూసి నిజంగా షాక్ అయ్యారు. ఎందుకంటే వారి భౌగోళిక అవగాహన ప్రకారం చైనా అనేది భూమికి చిట్టచివరి అంచు. అవును, అంత దూరం నుండి అత్యంత కఠినమైన పర్వతాలను దాటుకుని మనుషులు వచ్చారంటే వాళ్లు నమ్మలేకపోయారు. భూమి చివరి అంచు నుండి కేవలం ధర్మం కోసం వచ్చారని ఆశ్చర్యపోవడం వెనుక చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. జ్ఞాన బదిలీకి ఆనాటి మానవులు పడిన తపన మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ప్రాణాపాయమున్న మంచుకొండల వాతావరణం గురించి చదివాక ఫాహియాన్ రికార్డులలో అకస్మాత్తుగా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. అవును, ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వాళ్లు చేరుకుంటారు. అదే మధ్యదేశం.
మధుర ప్రాంతంలో యమునా నది తీరాన వారు చూసిన దృశ్యాలు చదువుతుంటే ఒక హాలీవుడ్ ఉటోపియా సినిమాలాగా అనిపిస్తుంది. నదికి ఇరువైపులా ఏకంగా 20 విహారాలు, అందులో 3000 మంది భిక్షువులున్నారని ఆయన రాశాడు. అంతేనా, అక్కడి రాజులు భిక్షువులకు కానుకలిచ్చేటప్పుడు తమ కిరీటాలను తీసివేసి నేలపై కూర్చొని నమస్కరించేవారట. ఇదంతా వింటుంటే అసలు ఎక్కడా నేరాలు లేని ఉటోపియాలాగలేదు. ఆ వర్ణన వినడానికి చాలా ఆదర్శవంతంగా అనిపిస్తుంది, అందులో సందేహం లేదు. రాజులు కిరీటాలు తీసి నేలపై కూర్చోవడం ఆనాటి పాలకుల అహింసా దృక్పథాన్ని సూచిస్తుంది. శిక్షలు కూడా మరణదండన కాకుండా కేవలం జరిమానాలకే పరిమితమయ్యాయి అన్నారు. అవును, న్యాయ వ్యవస్థ విషయానికి వస్తే నేర తీవ్రతను బట్టి డబ్బు రూపంలో జరిమానా మాత్రమే విధించేవారు. ప్రజలు ఏ ప్రాణిని చంపరు, మాంసం తినరు. కనీసం ఉల్లి మరియు వెల్లుల్లి కూడా ముట్టరు అని చదివాను. వ్యాపార లావాదేవీలకు కరెన్సీగా గవ్వలను అంటే కౌరీస్ని వాడతారని కూడా ఉంది. కరెక్ట్. ఫాహియాన్ అక్కడి వాతావరణం సమతుల్యంగా ఉండేదని, పౌరులపై అనవసరమైన నియంత్రణలు లేవని రాశాడు. ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తుంది. ఫాహియాన్ స్వయంగా తానొక బౌద్ధుడు. అతను వచ్చింది బౌద్ధ గ్రంథాల కోసం. కాబట్టి ఆ రాజ్యాల గురించి కేవలం ఒక సానుకూల దృక్పథంతో ఒక PR బ్రోచర్లాగా రాశాడా అని నా అనుమానం. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. చరిత్రను ఒక యాత్రికుడి కళ్లతో చూసినప్పుడు ఆత్మాశ్రయత అంటే సబ్జెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ధర్మం పట్ల విపరీతమైన భక్తి ఉన్న వ్యక్తి. అంటే తనకు నచ్చినట్లుగా కొంచెం అతిశయోక్తిగా రాసి ఉంటాడంటారా? ఆదర్శవంతంగా వర్ణించి ఉండవచ్చు. కాని ఆయన పూర్తిగా అబద్ధాలు రాశాడని మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆయన పరిపాలన వెనుక ఉన్న మెకానిజం గురించి కూడా స్పష్టంగా రాశాడు. ఆ మెకానిజం ఏంటి? ఉదాహరణకు రాగి రేకుల గురించి ఆయన చెప్పిన విషయం తీసుకోండి. రాజులు విహారాల కోసం భూములు దానం చేసినప్పుడు వాటిని రాగి రేకులపై రాయించేవారని చెప్పాడు. ఓహో, భూదానాలు రాగిరేకులపై రాయించడం వల్ల వచ్చే తేడా ఏంటి? మామూలుగా రాసుకోవచ్చు కదా. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. రాగి రేకులపై రాయించడమంటే అదొక శాశ్వతమైన చట్టబద్ధమైన డాక్యుమెంట్ అనమాట. ఒక రాజు చనిపోయి మరో రాజు వచ్చినా ఆ దాలపత్రాలు చెల్లుబాటవుతాయి. రైట్. అంటే సంహారామాల ఆస్తులను ఎవరూ లాక్కోలేరు. భలే పటిష్టమైన వ్యవస్థ ఇది. అవును. ఇలాంటి ఒక వ్యవస్థ గురించి ఆయన వివరించాడంటే ఆ సమాజం కేవలం భావోద్వేగాల మీద మాత్రమే కాకుండా ఖచ్చితమైన చట్టాల మీద నడుస్తోందని అర్థం. ఇంకో విషయమేంటంటే పదే పదే తిరుగుబాటు చేసే నేరస్తులకు కుడిచేయి నరికే శిక్ష ఉండేదని కూడా ఆయన రాశాడు. వెయిట్, రిపీటెడ్ ఒఫెండర్స్కే చెయ్యి నరికేవారా? అవును. దీన్ని బట్టి సమాజంలో నేరాలు పూర్తిగా లేవని కాదు, కానీ వాటిని అదుపు చేసే విధానంలో అహింసా ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, ఒక క్షణం ఇక్కడ ఆగుదాం. ఒక సమాజం మొత్తం ఎవ్వరినీ చంపకూడదు, మాంసం తినకూడదని నిర్ణయించుకుంది కదా. అవును, అదొక వ్యవసాయ ఆధారిత సమాజం. మరి ఆ సమాజంలో చనిపోయిన పశువుల చర్మాలు తొలగించటం లేదా ఇతర మురికి పనులు ఎవరు చేస్తారు? ఈ లాజిక్ ఎక్కడో మిస్ అవుతుంది కదా. మీ విశ్లేషణ అద్భుతం. సరిగ్గా ఇక్కడే నాటి సమాజం యొక్క చీకటి కోణం మనకు బయటపడుతుంది. చీకటి కోణమా అంటే? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఒక సమాజం పూర్తిగా అహింసా మార్గంలో స్వచ్ఛంగా బతకాలి అంటే ఆ సమాజపు మురికి పనులన్నీ చేయడానికి మరొక వర్గం ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. కరెక్ట్, లేకపోతే ఆ వ్యవస్థ నడవదు. ఆ ఆదర్శ సమాజం వెనుక ఉన్న కఠినమైన సామాజిక వాస్తవం ఫాహియాన్ తన రికార్డులో కేవలం విహారాల గురించి కాకుండా చండాలురు అనే ఒక వర్గం గురించి కూడా రాశాడు. ఓహ్, చండాలరు. నేను దీని గురించే చదివాను. వీరే కదా ఆ సమాజంలో వేట, మాంసమమ్మకాలు లాంటి పనులు చేసేవారు. అవును, వీరు సమాజానికి దూరంగా బతికేవారు. ఒకవేళ వీరు నగరంలోకి లేదా మార్కెట్లోకి రావాల్సి వస్తే. ఇది వింటుంటేనే నాకు చాలా ఆవేదన కలిగింది. వాళ్ళు ఇతరులకు తాను వస్తున్నానని తెలియజేయడానికి ఒక కర్రతో శబ్దం చేస్తూ రావాల్సి వచ్చేదట కదా. కరెక్ట్. ఆ శబ్దం వినగానే మిగతా ప్రజలు అతనికి తగలకుండా దూరంగా జరిగిపోయేవారు. ఒకవైపు పశువులను కూడా చంపని అహింసాత్మక సమాజం, మరోవైపు తోటి మనుషులను ఒక శబ్దం ద్వారా దూరం పెట్టే కఠినత్వం, ఒక వర్గాన్ని సమాజంలో పూర్తిగా అదృశ్యంగా ఉంచేయడం ఏంటండి అసలు? ఇది చాలా భయంకరమైన సామాజిక వైరుధ్యమని చెప్పొచ్చు. ప్రాచీన కాలంలో ధార్మిక విలువలకు మరియు వాస్తవ సామాజిక ఆచరణలకు మధ్య ఎంత పెద్ద అగాధముందో ఇది స్పష్టం చేస్తోంది. అంటే ఒకటేమో పవిత్రత, ఇంకోటేమో అంటరానితనంలాగా అనమాట. అవును. అహింస అనే అత్యున్నత విలువను జంతువులకు వర్తింపజేసిన సమాజం సమానత్వం అనే భావనను మాత్రం తోటి మనుషులకు వర్తింపజేయలేకపోయింది. వాళ్ళ దృష్టిలో చావు, రక్తం, మాంసం అనేవి అపవిత్రమైనవి కాబట్టి.
ఆ అపవిత్రతను అంటించుకోకుండా ఉండటానికి ఒక అదృశ్య సామాజిక గోడను నిర్మించుకున్నారన్నమాట. ఫాహ్యాన్ ఇక్కడ ఎవరినీ విమర్శించకుండా తాను చూసిన ఒక సామాజిక నిబంధనను ఉన్నదున్నట్లుగా నమోదు చేశాడు. ఇదొక క్లాసిక్ ఉదాహరణ కదా. మతం మరియు సామాజిక వర్గ విభజన ఎలా ఒకదానికొకటి తోడుగా నడిచాయో ఈ పాయింట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అవును, భౌతికమైన ఈ సామాజిక వాస్తవాలను ఆయన నిర్మోహమాటంగా రాశాడు. అయితే ఇక్కడ నుండే ఫాహియాన్ రికార్డుల్లో ఒక విచిత్రమైన అసలు సంబంధం లేని కోణం మొదలవుతుంది అని నాకనిపించింది. అంటే ఆ అతీంద్రియ శక్తులు, స్థానిక మాయల గురించా? అవును, ఇప్పటిదాకా ట్యాక్సులు ఎలా వసూలు చేస్తారు, సామాజిక కట్టుబాట్లు ఎలా ఉన్నాయని ఒక ఆడిటర్ లాగా ఖచ్చితమైన లెక్కలు చెప్పిన ఈ వ్యక్తి ఒక్కసారిగా మాయలు, నమ్మకాల గురించి రాయడం మొదలుపెట్టాడు కదా. సంకిష్య రాజ్యం గురించి రాసిన విషయాలు ఆధునిక పాఠకులను ఖచ్చితంగా కాస్త అయోమయానికి గురిచేస్తాయి. బుద్ధుడు స్వర్గం నుండి 7 మెట్లనిచ్చిన ద్వారా కిందకు రావడమేంటి? ఉత్పలవర్ణ అనే భిక్షుని బుద్ధుడిని అందరికంటే ముందు చూడటానికి తనను తాను ఒక చక్రవర్తిలా మార్చుకోవడమేంటి? అసలీ లాజికల్ మనిషికి సడన్గా ఏమైందనిపించింది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడ మనం ప్రాచీన కాలపు ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ కాలంలో ఇవన్నీ నిజంగా జరిగాయని వాళ్ళు నమ్మేవారా? ఆ కాలంలో చరిత్ర, మతం మరియు స్థానిక పురాణాలు అంటే మిత్స్ వేర్వేరు కాదు. అవన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉండేవి. ఆ నిచ్చెన కథనే తీసుకోండి. ఫాహియాన్ ఆ నిచ్చెన గురించి స్పష్టమైన భౌగోళిక వివరాలిచ్చాడు. అవును, అశోక చక్రవర్తి కాలం నాటికి ఆ మెట్లు భూమిలో కూరుకుపోయాయని ఆయన రాశాడు గదా. కరెక్ట్. అశోకుడు ఎంత లోతు తవ్వించినా దాని అంతు దొరకలేదని, ఆ తర్వాత అక్కడొక విహారాన్ని నిర్మించాడని ఆయన రికార్డ్ చేశాడు. ఆ విహారం వెనుక ఒక సింహపు స్తంభాన్ని ఏర్పాటుచేశాడట. ఒకసారి శ్రమణులకు మరియు తార్కికులకు వాదం జరిగినప్పుడు ఆ స్తంభంపై ఉన్న సింహం గర్జించి ఆ తార్కికులను భయపెట్టింది అని రాశాడు. ఇది ఎలా సాధ్యం అసలు? దీన్ని మనం ఒక అలంకారిక భాషగా అర్థం చేసుకోవాలి. శ్రమణులంటే బౌద్ధ లేదా జైన సన్యాసులు, తార్కికులంటే ప్రతి విషయాన్ని లాజిక్ ద్వారా ప్రశ్నించి ఇతర సిద్ధాంతాలవారు. ఓహో, అంటే వాళ్ల మధ్య ఫిలాసఫికల్ డిబేట్స్ జరిగేవన్నమాట. ఖచ్చితంగా. ఆ ప్రాంతంలో ఎవరి సిద్ధాంతం గొప్పది అనే విషయమై పెద్ద వాదోపవాదాలు జరిగేవి. సింహం గర్జించి బౌద్ధ శ్రమణులకు మద్దతిచ్చిందని చెప్పడం వెనుక అసలర్థమేంటంటే, బౌద్ధధర్మం తన ప్రత్యర్థులపై సాధించిన నైతిక విజయం అని నేననుకోవచ్చా? కరెక్ట్. భౌతికంగా సింహం గర్జించడం కాదు, అది తాత్విక విజయాన్ని ప్రజలు ఒక అద్భుత కథగా ఎలా మలుచుకున్నారో చెబుతుంది. భలే ఉంది ఈ లాజిక్. అయితే ఇంకో కథ కూడా ఉంది. ఒక తెల్లని చెవులున్న నాగుపాము, అదే వైట్ ఇయర్డ్ డ్రాగన్, ఒక విహారాన్ని రక్షించడం గురించి. అవును, ఆ నాగ విహారం గురించే కదా. భిక్షువులు పాముకి పాలు పెట్టడమేంటి? దీన్ని మనం స్థానిక వ్యవసాయ విశ్వాసాలతో ముడిపెట్టి చూడాలి. వ్యవసాయంపై ఆధారపడిన ఏ సమాజానికైనా వర్షమనేది జీవనమరణ సమస్య కదా. నిజమే, వర్షాలు లేకపోతే పంటలు పండవు. అందుకే వర్షాన్ని, ప్రకృతి శక్తులను అదుపుచేసే ఒక శక్తిగా ఈ నాగుపామును వారు భావించారు. బౌద్ధధర్మం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు అక్కడి స్థానిక నమ్మకాలను పూర్తిగా తోసిపుచ్చలేదు. అంటే ఆ లోకల్ నమ్మకాలను తమ విహారాల సంస్కృతిలో భాగం చేసుకున్నారన్నమాట. అవును, ఒక యాత్రికుడుగా ఫాహియాన్ ఆ స్థానిక ప్రజల విశ్వాసాలను గౌరవించి అక్షరబద్ధం చేశాడు. అలాగే ఇంకో విషయం, మనుషులు ఎంత తుడిచినా చెరగని నీటి మరకల గురించి రాశాడు. అవును, ఒక అర్హతుడు తన చేతులు కడుక్కుని నీరు ఒలకబోసిన చోట ఉన్న మరకల గురించి. అర్హతుడంటే ఉన్నతమైన జ్ఞానోదయం పొందిన మహాత్ముడు. ఇలాంటి మహాత్ముల పట్ల ప్రజల్లో ఉన్న భక్తి, వారి వస్తువులను పవిత్రంగా చూసుకునే విధానం ఈ కథల ద్వారా తెలుస్తుంది. వావ్! అయితే ఖచ్చితమైన భౌగోళిక వివరాలిచ్చిన ఫాహియాన్ ఇలాంటి ఇంద్రజాల కథలను చరిత్రలో ఎందుకు భాగం చేశాడు అంటే, ఆనాటి సామాజిక మనస్తత్వాన్ని రికార్డ్ చేయడానికనమాట. ఖచ్చితంగా. ఆధునిక పాఠకులు వీటిని కేవలం మూఢనమ్మకాలుగా కొట్టిపారేయకుండా ఆ కాలపు మనుషుల సైకాలజీని అర్థం చేసుకోవడానికి ఒక టూల్లాగా వాడాలి. అద్భుతం. మొత్తానికి ఇదొక గొప్ప ప్రయాణమనిపిస్తోంది ఫాహియాన్ యాత్ర. కేవలం ఒక భౌగోళిక అన్వేషణ మాత్రమే కాదు. అవును, అది నాటి కఠినమైన భౌగోళిక పరిస్థితులను ఎదిరించిన మానవ సంకల్పానికి ప్రతీక. ఒకవైపు పశువులను కూడా గౌరవించే అహింస, మరోవైపు తోటి మనుషులను శబ్దం ద్వారా దూరంగా ఉంచే సామాజిక వివక్ష, వీటన్నిటితో పాటు స్థానికుల ఆధ్యాత్మిక నమ్మకాల కలయిక, ఈ అంశాలన్నీ ఒకే రికార్డులో దొరకడం నిజంగా గ్రేట్. ఒక సమాజాన్ని దాని అన్ని కోణాల నుండి బేరీజు వేసినప్పుడే చరిత్ర మనకు పూర్తి పాఠాన్ని అందిస్తుందని నేను నమ్ముతాను.
ఇది వింటున్న వాళ్ళందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ దొరికిందనే అనుకుంటున్నాను. ఈనాటి మన విశ్లేషణ ముగించే ముందు నేను ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఇట్టడ వదలాలనుకుంటున్నాను. చెప్పండి, ఆ ప్రశ్నేంతో? ఫాహియాన్ లాంటి యాత్రికుడు ఆనాడు మంచుకొండల్లో ప్రాణాలకు తెగించి ఆ కాలకు చరిత్రను రికార్డ్ చేశాడు కదా. ఒకవేళ భవిష్యత్తు నుండి ఒక యాత్రికుడు నేటి మన సమాజానికి వస్తే, మ్మ్. మన రోజువారీ జీవితంలోని ఏ సాధారణ విషయాలను వారు అద్భుతాలుగా రికార్డ్ చేస్తారు? టెక్నాలజీని చూసి మాయ అనుకుంటారా? చాలా ఆలోచింపజేసే ప్రశ్న ఇది. అలాగే మనకు కనిపించకుండా మన చుట్టూ ఉన్న ఏ అదృశ్య సామాజిక అంతరాలను వారు బట్టబయలు చేస్తారు? ఈ ప్రశ్న మీద అందరూ కాస్త ఆలోచించాలి. ఖచ్చితంగా. జ్ఞానాన్వేషణ అనేది ఎప్పటికీ ముగియని ఒక ప్రయాణం అని ఈ పరిశీలన మనకు గుర్తు చేస్తుంది. అవును, ఆ మంచు కొండల్లో మొదలైన ఈ అన్వేషణ మనలో ఎప్పటికీ కొత్త ప్రశ్నలను రగిలిస్తూనే ఉండాలి. ఈ ఆలోచనతో ఈనాటి సమగ్ర పరిశీలనను ముగిద్దాం.